రక్షక భటులే భక్షులుగా మారితే న్యాయం చేయాల్సిన చేతులే అక్రమ సంపాదన కోసం చాపితే సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్లే సెటిల్మెంట్ అడ్డాలుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? అవును, శంషాబాద్ ఎయిర్పోర్ట్ సాక్షిగా ఒక షాకింగ్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. యూనిఫామ్ మాటిన దాగున్న అవినీతి తిమింగలాలు ఇప్పుడు ఏసీబీ వాళ్ళకు చిక్కాయి. ఫ్యామిలీ మెంబర్స్ని ఇరికిస్తామంటూ బెదిరించి లక్షలకు లక్షలు డిమాండ్ చేసిన ఆ బ్యాడ్ కాకీల అసలు రంగు బయటపడింది. అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? లంచం కోసం అధికారులు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ కింగ్ పిన్ సిఐ ఎలా తప్పించుకోవాలని చూశారు? ఇప్పుడు చూద్దాం. ఈ అక్రమ వసూళ్ల సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు కథ కేరళకు చెందిన ఒక వ్యక్తితో మొదలైంది. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల కేసులో ఇరుక్కున్న ఒక బాధితుడు బెయిల్ మీద బయటకొచ్చి ప్రతి ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్కొచ్చి సంతకం చేయాల్సి ఉండేది. ఈ నిరంతర వేధింపుల నుండి, అటెండెన్స్ టెన్షన్ నుంచి బయటపడాలంటే త్వరగా ఛార్జ్షీట్ ఫైల్ అవ్వాలని ఆ బాధితుడు భావించాడు. సరిగ్గా ఇదే ఆ అధికారులకు ఒక గోల్డెన్ ఛాన్స్లా అనిపించింది. సీఐ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్లు ఒక కన్నింగ్ ప్లాన్ వేశారు. డ్యూటీ చేయాల్సిన అధికారులు డీల్స్ మాట్లాడటం మొదలుపెట్టారు. డబ్బులిస్తేనే పని జరుగుతుందని, లేదంటే నిందితుడి కుటుంబ సభ్యుల్ని కూడా కేసులో ఇరికిస్తామంటూ ఒక కరుడుగట్టిన నేరగాలలా బెదిరింపులకు దిగారు. మొదట ఏకంగా 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసి బాధితుణ్ణి మానసిక ఒత్తిడికి గురిచేశారు. చివరకు 5 లక్షల రూపాయల దగ్గర సెటిల్మెంట్కు వచ్చారు. కాకి డ్రెస్ వేసుకున్న ఈ అక్రమార్కులు సామాన్యుడి రక్తాన్ని పీల్చడమే లక్ష్యంగా పెట్టుకుని చట్టాన్ని తమ జేబులో ఉంచుకోవాలని చూశారు. ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ క్రైమ్ స్టోరీలో అసలు ట్విస్ట్ మొదలైంది. బాధితుడి ఫిర్యాదుతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏసీబీ అధికారులు వేసిన పక్కా ట్రాప్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు రంగం సిద్ధమైంది. స్టేషన్లో ఎస్ఐ సిద్ధేశ్వర్ 2 లక్షల రూపాయల లంచం నగదును తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఏసీబీ టీం అటాక్ చేసింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో ఎస్ఐకి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. అయితే ఇదే సీన్ గమనించిన సీఐ కనకయ్య అక్కడి నుంచి తప్పించుకునేందుకు సినిమా ఫక్కీలో పరుగుతీశారు. ఒక పోలీస్ అధికారి దొంగలా తప్పించుకోవడానికి ప్రయత్నించడం అక్కడున్న వారందర్నీ విస్తుపోయేలా చేసింది. కానీ ఏసీబీ అధికారులు ఏమాత్రం తగ్గకుండా అతన్ని వెంబడించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఓ చేస్ డ్రామా హైటెన్షన్ని క్రియేట్ చేసింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పారిపోవాలనుకున్న ఆ సీఐని చివరకు అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రక్షక భటుడే నేరం చేసి పరుగు తీయడం అనేది పోలీస్ శాఖకే తలవంపులు తెచ్చేలా ఉంది. ఎస్ఐ సిద్ధేశ్వర్ని, సీఐ కనకయ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్లో ఏసీబీ అధికారులు చూపిన సాహసం, ప్లానింగ్ అత్యంత సినిమాటిక్గా సాగింది. అరెస్టైన 2 అధికారుల్ని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అసలు వేట మొదలైంది. ఇన్స్పెక్టర్ కనకయ్య నివాసంలో జరిపిన సోదాలు చూసి అధికారులే షాక్కి గురయ్యారు. ఒక నిజాయితీగల అధికారి ఇంట్లో ఉండాల్సిన వస్తువుల కంటే అక్రమార్కుడి ఇంట్లో ఉండే నోట్ల కట్టలే అక్కడ దర్శనమిచ్చాయి. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా కట్టల కొద్దీ నగదు బయటపడింది. ఏకంగా 33,97,000 రూపాయల నగదుతో పాటు కీలకమైన ఆస్తి పత్రాల్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ సొమ్ముకు సంబంధించి సీఐ కనకయ్య ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. దీంతో ఆ మొత్తం అంతా సామాన్యుల్ని పీడించి సంపాదించిన అక్రమ సొమ్ముగానే అధికారులు నిర్ధారించారు. అటు ఎస్ఐ సిద్ధేశ్వర్ ఇంట్లో కూడా తనిఖీలు ముమ్మరంగా సాగాయి. వారిద్దరూ కలిసి గతంలో ఇంకెంతమందిని ఇలాగే బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు అనే కోణంలో ఏసీబీ ప్రస్తుతం లోతైన విచారణ జరుపుతోంది. ఈ ఘటనతో శంషాబాద్ పోలీస్ సర్కిల్లో ఒకేసారి కలకలం రేగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు కూడబెట్టాలని చూస్తే చివరికి ఊచలు లెక్కబెట్టాల్సిందేనని ఈ ఇన్వెస్టిగేషన్ స్పష్టం చేస్తోంది. ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఆస్తి పత్రాల వెనుకున్న బినామీల వేటలో పడ్డారు. చూశారు కదా, యూనిఫామ్ గౌరవాన్ని మంటగలిపే అక్రమ సంపాదనకు అలవాటు పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అధికారం ఉంది కదా అని సామాన్యులు వేధిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
అవినీతి అధికారుల భర్తం పట్టేందుకు ఏసీబీ ఎల్లప్పుడూ నిఘా వేసే ఉంటుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే భయపడకుండా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. తప్పుదారిలో సంపాదించిన సొమ్ము ఎప్పటికైనా చిక్కులు తెచ్చిపెడుతుందని, గౌరవప్రదమైన ఉద్యోగాన్ని కూడా ఓడబీగుతుందని అక్రమార్కులు గ్రహించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి అవినీతిని అంతం చేయటం సాధ్యమవుతుంది.